హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. సమ్మర్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా మ్యాంగోస్ కూడా ఎండ్కి వచ్చాయి. ఆల్మోస్ట్ మ్యాంగోస్ మళ్ళీ తినాలి అంటే 10 months పైనే పడుతుంది. సో ఇప్పుడే ఇంకేమైనా తినాలి అనుకున్నా, ఏమైనా ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలి అనుకున్నా వెంటనే చేసేసుకోండి. ఇక్కడ నేను చాలా హెల్దీగా ఎలాంటి క్రీమ్ లేకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ని మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా వంట చేసుకుంటారు, అంత సింపుల్ ప్రాసెస్. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ వరకు పాలైతే తీసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం ఒక ప్రాసెస్ అయితే చేసేయాలి, చూసేద్దాం రండి. బాగా పండిన 3 మీడియం సైజ్ మ్యాంగోస్ని తీసుకొని మంచిగా కడుక్కొని వీటిని పల్ప్ అనేది శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోవాలి. స్పూన్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కట్ చేసుకొని క్యూబ్స్ కింద అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు మ్యాంగో పీసెస్ని. మధ్యలో ఉన్న టెంక్ని మీరు పడేయాల్సిన అవసరం లేదు, మనం తినేయచ్చు దాన్ని. ఈ విధంగా పల్ప్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని మిక్సర్లో వేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఏమైనా పీచు పదార్థం లాంటిది ఏమైనా ఉంటే పైన తేలిపోయి మనకి ఫైన్ ప్యూరీ కింద వస్తుంది. దానివల్ల ఐస్ క్రీమ్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యూరీని ఒక పక్కన పెట్టుకోవాలి. థర్డ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. పాలు మరిగి ఒక పొంగు అయితే వచ్చింది. ఇప్పుడు పాలు అయితే మరిగిపోయినట్లే, కానీ ఇంకా సిమ్లో పెట్టి వేరే ప్రాసెస్ ఉందో అది చేద్దాము. సిమ్లో పెట్టి మరో 2 minutes మరిగించుకుందాము. థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 cup అయితే షుగర్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ సరిపోదు అనుకుంటే కనుక మీరు మీ టేస్ట్కి సరిపడే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 cup వరకు జీడిపప్పులు కూడా తీసుకుంటున్నాను. అలాగే 2 నుంచి 3 ఇలాచీ కూడా తీసుకొని ఒక ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా డ్రైగానే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకొని థిక్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్నాను లో ఫ్లేమ్లో. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మిక్సర్ని అయితే యాడ్ చేసుకుందాము. కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి ఉండలు ఫామ్ అయిపోతాయి. ఉండలు ఫామ్ అయిపోతే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా రాదు. ఒక 10 minutes అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. 10 minutes తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ఐస్ క్రీమ్కి సరిపోతుంది. ఇక్కడ చూసారా, పాలు అనేవి స్టార్టింగ్కి ఇప్పటికీ కొంచెం వేరియేషన్ తెలుస్తుంది కదా, పాలు చిక్కపడ్డాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఉంటే కనుక పైన లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలా మిక్స్ చేస్తూ ఉండండి ఒక 5 minutes. ఈ మిల్క్ అనేది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇది కొంచెం థిక్గా అవుతుంది కదా. ఇప్పుడు ఈ మిక్చర్ని ఎలాంటి డబ్బాలోనైనా సరే వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బా ఉంది, అందులో వేసుకొని మూత పెట్టి ఒక 7 to 8 hours అని మనం లేదు ఓవర్ నైట్ అంతా ఉంచినా సరే మనకి మార్నింగ్కి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. 8 hours తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓవర్ నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ తయారైందో. మీరు మధ్య మధ్యలో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరింత క్రిస్పీగా ఉండి మధ్య మధ్యలో నట్స్ తగులుతూ తింటే టేస్టీగా ఉంటుంది. సేమ్ బయట ఎలా ఐస్ క్రీమ్ ఉంటుందో అలానే ఉంది, క్రీమీగా అంత టేస్టీగా ఉంది. ఇందులో మనం ఏమీ బయట తెచ్చి ఏమీ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నాం కాబట్టి అందరూ తినొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే షుగర్ యాడ్ చేసాం కాబట్టి అది మీరు స్కిప్ చేసి చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాంగోలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది షుగర్ తినలేని వాళ్ళకి. ఇంత మంచి ఐస్ క్రీమ్ని, ఇంత క్రీమీ టెక్స్చర్ ఉన్న ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు బయట ఎందుకు కొనుక్కోవడం? సో ఈసారి నుంచి బయట ఆపేసి ఇలా మరెన్నో ఐస్ క్రీమ్ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. అన్నీ చూసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.